వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ భారతిరెడ్డి గారి సాక్షిలో ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న వెలుగొండ ప్రాజెక్టు మీద ఒక పెద్ద స్టోరీ రాశారు. వెలుగొండ ప్రాజెక్టుకి ఇప్పట్లో మోక్షం లభించేలా కనపట్టలేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అత్యసురుగా నిధులు విడుదల చేస్తూ ఉంది. వెలుగొండ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇలా పనులు జరిగితే ఇప్పట్లో మూడు జిల్లాలంటే ప్రకాశం, నెల్లూరు, కడప, ఈ 3 జిల్లాల్లో కరువు ప్రాంతాలకు కృష్ణమ్మ నీరు వచ్చే అవకాశం లేదు అని రైతులు బాధపడుతున్నారు. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు హడావిడి చేయటం తప్ప ఆయన వల్ల ఒరిగేదేమీ లేదు అన్న విమర్శలు ఉన్నాయి. రెండవ సొరంగంలో టీబీఎం మిషన్ తొలగింపు పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 2540 కోట్లు కేటాయించాలి. ప్రభుత్వం బడ్జెట్లో 412 కోట్లే కేటాయించింది. ముందేమో జూన్కి నీళ్ళు ఇస్తామన్నారు, ఇప్పుడు జూలై అంటున్నారు. ఇంకా కాలువల లైనింగ్ పనులు పూర్తి కాలేదు. హెడ్ రెగ్యులేటర్, రిటైనింగ్ వాల్ పనులు పూర్తి కాలేదు. 11 ముంపు గ్రామాల్లో 7000 గ్రామాలకు పరిహారం, 7000 కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు అని రాశారండి. ఒకసారి చూపిస్తా ఆ వార్త. నిధులు పారక వెలుగొండ సాగక అని పాపం ఒక రైతు ఆకాశంలో చూస్తున్నాడు తలబొట్టుకొని. టీబీఎం మిషన్ లాగుతూ ఉన్నారు సొరంగంలోంచి. ఇది ఏఐ క్రియేటెడ్ ఫోటో ఒకటి పెట్టి మార్కాపురం డేట్ లైన్తో ఒక పెద్ద స్టోరీ ఇచ్చారు. మందకొడిగా టీబీఎం మిషన్ తొలగింపు పనులు నడుస్తున్నాయని చెప్పి, అలాగే పరిహారం అందరికి ఇవ్వలేదు, కొందరికి ఇచ్చారని, 14 లక్షల మందికి తాగునీరు, దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇది. తాత్సారం చేస్తుంది ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో. బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు, ప్రాజెక్టు పనులు ముందుకు సాగట్లేదు అని రాశారు. సాక్షి భారతిరెడ్డి గారి లెక్క ప్రకారం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదు, పనులు స్లోగా జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పనులు లేట్ అవుతున్నాయని రాశారు. మరి 3 ఏళ్ల నాడు భారతిరెడ్డి గారి భర్త గారు జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారండి. ప్రభుత్వం అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించింది. మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలు పెడితే ఈ ప్రాజెక్ట్ని నేను పూర్తి చేశా, ఇది దేవుడి స్క్రిప్ట్. తండ్రి శంకుస్థాపన చేస్తే ఆయన కొడుగ్గా తాను ఈ ప్రాజెక్టును పూర్తి చేయటం గర్వంగా ఉందన్నారు. అది కూడా వీడియో చూపిస్తా. 2 టన్నులను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. అది ఆయన కొడుకే పూర్తి చేశాడు, ఆయన కొడుకే జాతికి అంకితం చేశాడని చాలా గర్వంగా చెప్పాడు ఈయన. మరి వాళ్ళు రాసిన కథనం ఏంటి? తర్వాత ఆ రోజు ఇదే సాక్షి అద్భుతంగా రాసింది. అద్భుతమైన హెడ్డింగ్ ఒకటి పెట్టింది. వెలుగొండ కల సాకారం, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు, జంట సొరంగాలు 2 పూర్తయిని, నేడు జాతికి అంకితం చేయనున్న జగన్ అని ఆయన ప్రారంభించబోయే రోజు కథనం రాశారు. మొత్తం ఒక ఫుల్ పేజీలో రాశారు. ఈ ప్రాజెక్టు సమగ్ర స్వరూపం, నిల్వ సామర్థ్యం 53 టీఎంసీలని, వినియోగించే జలాలు 43 టీఎంసీలని, మహానేత వైఎస్ఆర్ ముందు చూపుకు నిదర్శనమని, దీన్ని ఆసియాలో అత్యంత పొడవైన సొరంగాలు పూర్తి చేశామని, రికార్డు సృష్టించింది మా ప్రభుత్వం అని, ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాడని, వెలుగొండ పనులకు ఇంత వ్యయం చేశామని, ఇవన్నీ రాశారు. అద్భుతంగా ప్రాజెక్టును పూర్తి చేశామని వీళ్ళు రాశారు. అలాగే వీళ్ళ సోషల్ మీడియాలో ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల ప్రజల దశాబ్దాల కళ నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అలాగే అద్దె అకౌంట్లో కూడా రెచ్చిపోయారు. వెలుగొండ కళ సాకారమైంది, జంట సొరంగాలు పూర్తి చేశారు, జాతికి అంకితం చేశారని. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశాం, ఆసియాలో అత్యంత పొడవైన జంట సొరంగాలను పూర్తి చేసి జాతికి అంకితం చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకున్నామని జగన్మోహన్ రెడ్డి, ఆయన అంతేవాసులు, ఆయన పత్రికలు, ఆయన సోషల్ మీడియా, ఆయన అకౌంట్లు, ఆయన అద్దె అకౌంట్లో ఓదరగొట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లా ప్రజల కళను నెరవేర్చారని పోస్టులు పెట్టారు. వెలుగొండ కళ సాకారం అయిందని సాక్షి ఫుల్ పేజీ కథనం రాసింది. యుద్ధ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి పనులు పూర్తి చేశాడు, చరిత్ర సృష్టించాడని రాశారు. మరి 3 ఏళ్ల నాడే
ప్రాజెక్టు పూర్తయితే 3 ఏళ్ల నాడే ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తే దాహార్తితో ఉన్న 15 లక్షల మందికి దాహం తీర్చి 4 లక్షల ఎకరాలను 3 ఏళ్ల నాడే తడిపితే ఇప్పుడు మళ్ళీ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదనే రాతలేంటి? ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు, పనులు నత్తనడకన సాగుతున్నాయనే రాతలేంటి? అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తి కాని ప్రాజెక్టుని జాతికి అంకితం చేశాడనే కదా. ఎవరిని మోసం చేయడానికి భార్యాభర్తలు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు? ఆ రోజున పూర్తి కాని ప్రాజెక్ట్ని పూర్తి చేసి జాతికి అంకితం ఎలా చేస్తాడు? బ్రహ్మాండం భజగోవిందమైన సాక్షి భజనట చేస్తుంది. ఇవాళేమో మళ్ళీ ప్రాజెక్టు పూర్తి కాలేదు, చంద్రబాబు ప్రభుత్వం అసమర్థత, నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి ఎలా రాస్తారు? కొంచెం సిగ్గు ఉండాలి కదా. 3 ఏళ్ల నాడు పూర్తయింది, అది మా గొప్ప అని జబ్బలు తెరుచుకొని ఇప్పుడు మళ్ళీ పూర్తి కాలేదు, దానికి డబ్బులు ఇవ్వట్లేదు చంద్రబాబు అని రాయటానికి సిగ్గు ఉండాలి కదా. సిగ్గు లేని రాతలు ఇవి, సిగ్గు లేని మనుషులు వీళ్ళు. వాస్తవానికి ఆ ప్రాజెక్టుని 25 ఏళ్ల నాడు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. అది ఇంతవరకు పూర్తి కాల, రికార్డు స్థాయిలో పూర్తి కాల, పనులు నడుస్తూ ఉన్నాయి. ఒక టన్నెల్ మాత్రమే పూర్తయింది, 2వ టన్నెల్ పూర్తి కాలేదు. అందులో ఒక టీబీఎం మిషన్ ఇరక్కపోయింది, ఆ ఇరక్కపోయిన మిషన్ ఇంతవరకు బయటకు తీయలేదు. దాన్ని డిస్మాంటిల్ చేసి బయటకు తీయాలి, ఆ ప్రక్రియ ఇప్పుడే మొదలుపెట్టారు. అది పూర్తి కావడానికి 3 నెలలు పడుతుంది. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు పోయిన నెలలో ఒక రోజంతా, ఒక రాత్రి అంతా ఆ టన్నెల్లో ఉండి పనులు పర్యవేక్షించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ ఇరిగేషన్ మంత్రి అయినా ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళారా? పనులు పర్యవేక్షించారా? ఒక ఆయన తోళ్ల కొట్టడం, మేసాలు తిప్పడంతో సరిపోయింది, ఇంకో ఆయన డాన్సులు వేయడంతో సరిపోయింది. వీళ్ళు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటారు. టన్నెల్ పూర్తి కాకుండా, ముంపు గ్రామాలకు పరిహారం ఇవ్వకుండా, ప్రాజెక్టు పూర్తి కాకుండా, నీళ్లు విడుదల చేయకుండా ప్రాజెక్టు పూర్తి చేశామని జాతికి అంకితం చేయటం సిగ్గుమాలిన చర్య కాదా? ఎన్నాళ్ళు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తారు వీళ్ళు? వీళ్ళ బతుకంతా అబద్ధ బతుకనా? అప్పుడు పూర్తయిందని రాసిన సాక్షి ఇప్పుడు నత్తనడక పనులను రాయటం దిగజారిన జర్నలిజానికి నిదర్శనం కదా. అమరావతి విషయంలో కూడా వీళ్ళ అబద్ధాల ప్రచారం ఇలాగే ఉంది. అమరావతి విషయంలో మిగతా ప్రాంతాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేట్టు అబద్ధాల ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ప్రచారం హద్దులు దాటుతూ ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? అమరావతి నిర్మాణానికి 1,00,000 కోట్లు అవుతుంది, రాష్ట్రం మీద భారం పడుతుంది, ఎక్కడి నుంచి అప్పు తెస్తారు, అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజల మీద భారం పెడతారా అని ప్రశ్నిస్తున్నాడు. పైగా తాను తక్కువ ఖర్చుతో రోడ్డు అమ్మడి మావిగను కడతానని చెప్తున్నాడు, హైవే అమ్మడి, అమరావతి ఆపుతానంటున్నాడు. కానీ ఇవాళ సాక్షిలోనే, అది కూడా సాక్షిలో ఇంకో వార్త వచ్చింది. అమరావతి పరిధిలోని మందడంలో తెలుగుదేశం పార్టీ నేత ఒక ఆయన హై స్కూల్ స్థలం ఆక్రమించాడు, ఇక్కడ ఎకరం రేటు 25 కోట్లు ఉందని రాశారు. సరే, వీళ్ళ లెక్క ప్రకారం ఈ ఎకరం 25 కోట్లు, అక్కడ అమరావతిలో ల్యాండ్ వాల్యూ. పోనీ 25 కాదు, 20 కోట్లు అనుకుందాం. 20 కోట్లు అనుకున్నా కూడా అమరావతి రాజధానిలో ప్రభుత్వం చేతిలో 8,000 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని ఎకరం 20 కోట్ల లెక్కన అమ్మితే 1,60,000 కోట్లు ప్రభుత్వానికి వస్తుంది. అంటే వీళ్ళు చెప్తున్న నిర్మాణ ఖర్చులు 1,00,000 కోట్లు బాను, ప్రభుత్వానికి ఇంకొక 60 కోట్లు మిగులుతుంది. ఎవరి నెత్తి మీద కేజీలు క్వింటాల భారం వేయట్లేదు. ఇక్కడ అప్పు ఎవరి మీద పట్టలేదు, కానీ అప్పు జనం మీద పడుతుందని ప్రచారం చేస్తారు వీళ్ళు. ఇది వీళ్ళు సాక్ష్యాలు చెప్పిన లెక్కే. 25 కోట్ల ఎకరం అని వీళ్ళే రాశారు. కావాలంటే క్లిప్ చూడండి, మీకు చూపిస్తాను. అంటే సందర్భాలను బట్టి వీళ్ళ నాలుకలను, వీళ్ళ కళాలను 360 డిగ్రీల కోణంలో ఎటు కావాలంటే అటు తిప్పుతూ ఉంటారు, ప్రజల్ని వంచిస్తూ ఉంటారు. వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో మీరే నిర్ణయించుకోండి. Like, share and subscribe to Rajaniti channel.